ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలే. ఏప్రిల్ నుంచి జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టుల్లోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడిండు. తొలి దేశీయ తయారీ చిప్ని ఆవిష్కరించిండు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఇక ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లున్న తొలి త్రైమాసికంలో భారత్ ముందుకెళ్తా ఉందని చెప్పేసి నిన్న మోడీ మాట్లాడాడు. ఇక విక్రమ్ 3201 దేశ తొలి బిడ్జ్ సమర్థతతో టాప్లో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసిన భారత తొలి స్వదేశీ 32 బిడ్ చిప్ అంట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశం సాధిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఈ చిప్ను చండీగఢ్లోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి రూపొందించింది. ఇది 32 బిట్ మైక్రో ప్రాసెస్. దీనికి విక్రమ్ 3201 అని నామకరణం చేసిరట, పేరు పెట్టిరట. అయితే మొత్తం మీద ఆర్థికంగా మొత్తం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుంటా ఉంది భారత్. అయితే ఎట్లా నిలదొక్కుంటుంది అంటే 2047 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో అవతరిస్తుంది అని చెప్పేసి గతం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా అంటే ఇప్పుడు త్రైమాసికంలో కూడా ఈ మొదటి త్రైమాసికంలో కూడా కొంతవరకు వృద్ధి సాధించడం ఇదే దానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా తొలి బిట్ చిప్ను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తున్న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.